హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ వింతాదేవి ఆంటీ. తోటకూర చూడండి, చాలా ఫ్రెష్గా ఉంది కదా. ఇప్పుడే తోటలో నుంచి కోసుకొచ్చినట్టు ఉంది ఆకుకూర. అందుకని ఆకుకూర తీసుకొచ్చి పుల్లకూర చేయటం చూపిస్తున్నానండి. ఎలా చేయాలో చెప్తాను చూడండి. సింపుల్గా నీట్గా ఆకు అంతా ఒలిసేసి కాడలు తీసేసి ఆకు వరకు ఒలుచుకొని శుభ్రంగా నీళ్ళల్లో 2-3 సార్లు కడిగి కుక్కర్లో పెట్టుకోండి. వీడియోని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, చివరి వరకు చూడండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. 2-3 సార్లు కడిగి శుభ్రంగా కుక్కర్లో పెట్టుకున్నాక నెక్స్ట్ 4 టమోటాలు మీడియం సైజు అండి, మరీ పెద్దవి కాదు. మీడియం సైజు టమోటాలు అంటే నేను 3 ఆకుకట్టలు తీసుకున్నాను, పెద్దయ్యాను. అందుకని 4 టమోటాలు, 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయ. పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉందని కొంచెమే తీసుకున్నాను, భలే ఘాటుగా ఉంటున్నాయి. నెక్స్ట్ చింతపండు కొంచెం, ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసేసుకోండి కుక్కర్లో. మొత్తం వేసేసినాక నెక్స్ట్ పసుపు కొంచెం వేసి 1/2 టీ గ్లాసే వాటర్ వేసుకోండి. వాటర్ కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ టేస్ట్ బాగుండదు. పసుపు 1/2 టీ గ్లాస్ వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. నాలుగు విజిల్లు రానివ్వాలండి. మూత పెట్టేసి 4 విజిల్లు వచ్చేసినాక గ్యాస్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ మూత చల్లారినాక కుక్కర్ తీసేసి మూత తీసేసి ఎనిపి తాలింపు పెట్టేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మెత్తగా స్మాష్ చేసుకొని తాలింపు పెట్టేసుకోవటమేను. తాలింపు పెట్టినాక కూడా 2 నిమిషాలు గ్యాస్ మీద ఉంచుకోండి, బాగుంటుంది.